సైజ్ ఎండు కొబ్బరి కట్ చేసి పెట్టుకున్నాను. ఇది పేస్ట్ చేసి చికెన్లో అలాగే 2 బిగ్ సైజ్ టమాటోస్ కట్ చేసుకొని దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా వేసుకున్న అన్ని మసాలాలు చికెన్కి అంటేలాగా ఫ్రై చేసుకుంటున్న ఆనియన్స్ని అయితే చికెన్లో స్మాష్ పుదీనా. ప్యాన్ హీట్ ఎక్కింది, అందులో కొద్దిగా వేసాను. ఆల్రెడీ మనం చికెన్లో వేసామండి ఆయిల్. ఇది ఆనియన్ ఫ్రై చేసుకున్న అదే ఆయిల్ కొద్దిగా అందులో వేసాను. జస్ట్ ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఇందులో హీట్ ఎక్కిందిగా చికెన్ వేసేసాను. వీడియోలో చూపించిన విధంగానే ట్రై చేయండి. డిఫరెంట్ స్టైల్ ఎప్పుడు ఒకటేలాగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. నిజంగా చాలా బాగా కుదురుతుంది. టేస్ట్ కూడా ఎప్పుడు ఒకటేలాగా చేస్తున్నామని ఇంట్లో వాళ్ళు అనుకుంటా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో చేస్తే వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇలాగే గ్యాస్ హై ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ ఇలాగే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేంత వరకు బాగా రోస్ట్ చేస్తూ ఉండాలి. మినిట్స్ ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా, గ్యాస్ ఫ్లేమ్ స్లోలో పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టుకుందాం. చికెన్లో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అయ్యేంత వరకు మనం మూత పెట్టుకుంటే అందులో ఉన్న వాటర్ మొత్తం బయటికి వచ్చేస్తుంది. చూసారు కదా, చికెన్లో నుంచి వాటర్ అంతా వచ్చి మొత్తం ఇలా డ్రై అయిపోయింది, ఆయిల్ అంతా తేలుతుంది. చికెన్ని ఎంత రోస్ట్ చేస్తే టేస్ట్ అంత బాగుంటుందండి. ఓకే డ్రై అయిపోయింది కదా అని అప్పుడే వాటర్ పోయదు. ఏ కర్రీ వండినా ఏది వండినా ఇలాగే బాగా రోస్ట్ చేయాలి. సిమ్లో పెట్టుకుంటే ఏం అడగంటదు. అండ్ రోస్ట్ చేసినప్పుడే కానీ కర్రీ ఇట్లా ఫ్రై చేసినప్పుడు ఇలాంటి స్పూన్ తీసుకుంటే చికెన్ స్మాష్ కాకుండా ఎలా ఉన్న పీసెస్ అలాగే ఉంటుంది. ఈ చికెన్ రోటీకి రైస్కి రైస్ రోటీ నాన్ దేంతో అన్నా చాలా బాగుంటుంది. పూరి కూడా చాలా మంచి కాంబినేషన్ ఉంది. 20 మినిట్స్ చూసారు కదండి. 20 మినిట్స్ నేను గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేశాను. ఆల్మోస్ట్ ఇది 50% కుక్ అయిపోయింది. ఇందులోనే ఏ టైప్ కర్రీ వండినా మీరు ఎలా వండినా మసాలా వేసినా వేయకపోయినా చికెన్ కర్రీని మటన్ కర్రీ ఏదైనా కానివ్వండి ఆయిల్లో ఇలా మనం అంతా మసాలా వేసి ఇలా మనం రోస్ట్ చేస్తాం కదా చికెన్ని. చూసారు కదా, చికెన్ వేసి 20 మినిట్స్ అవుతుంది. కొద్దిగా కూడా అడగట్లేదు. స్లో ఫ్లేమ్లో కుక్ చేస్తే అస్సలు అడగట్లేదు. ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుందండి. బాగా 50% కుక్ అయిపోతుంది. 20 మినిట్స్లో 50% చికెన్ కుక్ అయిపోతుంది. చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా నాన్ వెజ్ వండినప్పుడు ఇలాగే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని మసాలన్నీ మ్యారినేట్ చేసిన తర్వాత ఇలా వేస్తాం కదా, వాటర్ పోయకుండా ఒక 20 మినిట్స్ బాగా ఇలాగే రోస్ట్ చేస్తూ ఉండండి, ఫ్రై చేయండి. చికెన్ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు బయట తినే రెస్టారెంట్స్లో స్ట్రీట్ ఫుడ్లో తినేలా దానికన్నా చాలా బాగా వస్తుంది చికెన్. గ్యాస్ ఫ్లేమ్ హైలో పెట్టేసి ఇందాక మనం మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా, అదే బౌల్లో 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఈ చికెన్లో వేసేయాలి. మిగిలిన 50% ఇందులోనే కుక్ అయిపోతుంది.
చేసుకోవాలి. ఇంకొక 10 మినిట్స్ అయితే అయిపోతుంది. గ్రేవీ దగ్గరికి గట్టిగా పడాలండి. కర్రీలో ఇలా ఆయిల్ తేలుతుందంటే కర్రీ అయిపోయినట్టు. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటాము. ఒకసారి కలుపుకోవాలి. మీకు ఇంకా గట్టిగా రోస్ట్ లాగా కావాలంటే ఇలాగే ఇంకొక 10 మినిట్స్ పెట్టుకుంటే గ్రేవీ కూడా మొత్తం డ్రై అయిపోతుంది. సరిపోతుందంటే ఈ స్టేజ్లో ఆఫ్ చేసి ఫైనల్గా నేను చేసిన చికెన్ కర్రీ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది. నేను చేసిన విధంగా ట్రై చేయండి. ఇది వేడి అన్నంలో రోటీ పూరి చాలా బాగుంటుంది. నేను చాలా రోస్ట్గా ఫ్రై చేశాను. కొద్ది గ్రేవీ పెట్టుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.